ఇటు వైసీపీ ఊరిస్తోంది, అటు బీజేపీ రమ్మంటోంది. ఎటు వెళ్తే ప్రయోజనమో లెక్కలేసుకుంటున్న ముద్రగడ. నాగార్జునసాగర్లో గెలుపుపై బీజేపీ దృష్టి. అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జనలు. బలమైన అభ్యర్థుల కోసం ఏపీ బీజేపీ వేట. పంచాయతీ పోరుల్లో సత్తా చూపించడమే టార్గెట్ అట. వెలవెలబోతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్వహణ ఖర్చులకు సైతం నేతల ఎదురుచూపులు. వచ్చే ఎన్నికల కోసం ఏపీలో ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలైందా? వైసీపీ బీజేపీలు ఒక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయా? అందులో భాగంగానే ఆ సామాజిక వర్గ ప్రతినిధిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? ఆ సామాజిక వర్గం కాపు కాస్తే ఓట్లతో పాటు సీట్లొస్తాయని పార్టీలు భావిస్తున్నాయా? ఈ మధ్య ఆ సామాజిక ఉద్యమ నేత సైలెంట్గా ఉన్నప్పటికీ రాజకీయ బరిలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆయనకు ఒక పక్క జాతీయ పార్టీ, మరొక పక్క ప్రాంతీయ పార్టీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరి ఆయన ఎటువైపు మొగ్గు చూపిస్తారో? రాజకీయ నాయకుడిగా కంటే ఉద్యమ నేతగా పేరొందిన వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముద్రగడ ఆ వర్గం రిజర్వేషన్ల కోసం 3 దశాబ్దాలుగా పోరాటం కొనసాగించారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజిక వర్గానికి తొలగించిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే తన సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం గుర్తుకొస్తోందనే అపప్రదను మూటగట్టుకున్న ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో ముద్రగడ సఫలమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తుని రైలు దహనంతో దేశవ్యాప్తంగా కాపు ఉద్యమం కాకపుట్టించింది. గత ప్రభుత్వంలో జరిగిన కాపు ఉద్యమంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా ముద్రగడ నష్టపోగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ముద్రగడ ఉద్యమంతో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత ప్రతిపక్షానికి అనుకూలంగా మారడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కాపు అభ్యర్థుల జాబితా నిలువెత్తు నిదర్శనంగా చెబుతారు. తుని రైలు దహనం ఘటనకు సంబంధించి రైల్వే శాఖ నమోదు చేసిన కేసులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో ముద్రగడ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ బలోపేతం కావాలంటే ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించారని అంటారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ముద్రగడను కూడా పార్టీలోకి తీసుకొస్తే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు కమలనాథులు. కాపులను ఏకం చేయడం ద్వారా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును రాజకీయంగా ఇరుకున పెట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. వ్యక్తిగతంగా జగన్ అంటే అభిమానం ఉన్నా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని తుని రైలు దహనం ఘటన కేసులు, కాపు రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని ముద్రగడ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన అనుచరులు అంటున్నారు. ఇటీవల ముద్రగడను సోము వీర్రాజు కలవడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది. ముద్రగడను కలిసిన తరువాత సోము వీర్రాజు మాట్లాడుతూ పార్టీ అభిప్రాయాన్ని ఆయన ముందుంచామని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ముద్రగడ చెప్పారని తెలిపారు. ఉద్యమ కేసులతో పాటు కాపు రిజర్వేషన్లు, వారసుల రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ వస్తే ముద్రగడ కాషాయం కండువ కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ పార్టీ ఆఫర్కు ఓకే చెప్తారనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరోపక్క వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ సైలెంట్ అయిపోవడంపై అటు కాపు నాయకులతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని ఎన్నికలకు ముందే జగన్ స్పష్టం చేయడంతో సైలెంట్ అయిపోయానని ముద్రగడ సమర్థించుకుంటున్నా అసలు విషయం వేరే ఉందని ఆ వర్గంలోనే చర్చ జరుగుతోంది.
వైసీపీ మీద తనకున్న అభిమానంతో పాటు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కాపు రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చంద్రబాబును టార్గెట్ చేస్తూ లేఖలు రాస్తున్నారనే టాక్ నడుస్తోంది. తుని రైలు దహనం ఘటనలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేసి తన వారసులకు రాజకీయ భవిష్యత్తిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారనే ప్రచారం జరిగింది. వీటికి వైసీపీ అంగీకరిస్తూనే పార్టీలో చేరాలంటే కాపు ఉద్యమాన్ని పూర్తిగా వదిలేయాలనే షరతు విధించినట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీ అధిష్టానానికి సంకేతాలిచ్చేందుకే తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారని అంటున్నారు. తుని రైలు దహనం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఎత్తివేయడంతో పాటు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీలో చేరడం ఖాయమనే భావించారు. ఈ మధ్యకాలంలో ముద్రగడను బీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ముఖ్య నేతలు కలిశారు. కొత్తగా ఒక పార్టీ పెడదామని, అన్నదమ్ముల్లా కలిసొచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పారట. కొత్త పార్టీకి సారథ్యం వహించాలని కూడా ఆఫర్ ఇచ్చారని టాక్. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. కాకపోతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. ఆయన అటూ ఇటూ ఊగిసలాడుతున్నారని అంటున్నారు. అసలు ముద్రగడ ఆ సామాజిక వర్గంపై వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపగలరనే దానిపై కూడా వివిధ పార్టీల నేతలు లెక్కలేస్తున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో విజయం కోసం తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు చూపిస్తున్నారు. ఈ మధ్య దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జేహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో జోరు పెంచిన కమలనాథులు ఆ తర్వాత అడుగు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పెట్టిన తొందరపాటు మాత్రం చూపించడం లేదు. ఒక పక్క నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల ప్రచారాన్ని కొనసాగిస్తున్నా సైలెంట్గా చూస్తోందే తప్ప అభ్యర్థి ఎవరు అన్నది తేల్చడం లేదు. సరైన అభ్యర్థిని సరైన సమయంలో ప్రకటించి ఇతర పక్షాలకు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. మరి ఆ సరైన అభ్యర్థి ఎవరు? ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ ఇక్కడ కూడా తన సత్తా చూపించాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండటంతో పాటు తమ గెలుపులు గాలివాటం కాదని నిరూపించుకోవాలంటే ప్రతి ఎన్నికల్లో గెలవాలన్న భావనలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. గతంలో మాదిరిగా నామమాత్రపు పోటీ కాకుండా బలమైన అభ్యర్థిని బరిలో దింపి చివరి వరకు పోరాడాలని నిర్ణయించింది. హుజూర్ నగర్ లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూసేందుకు కమలనాథులు జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ లో పోటీ చేసేందుకు అనేక మంది నేతలు ఉత్సాహం చూపిస్తున్నా ఎవరిని ఫైనల్ చేయడం లేదు. నోటిఫికేషన్ వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నందున తొందరపడి ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించకుండా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని భావిస్తోంది. మరోపక్క నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు స్థానిక నేతలు. గతంలో పార్టీ తరపున పోటీ చేసిన నివేదితారెడ్డితో పాటు టీడీపీ నుంచి వచ్చిన అంజయ్య యాదవ్ పోటాపోటీ ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ నాయకత్వం నుంచి ఇద్దరు నేతలకు ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో టికెట్ తమకే అంటూ వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ ప్రచారంలో ముందుందని అంటున్నారు. పార్టీ అధిష్టానం సైతం వీలైనన్ని ఎక్కువ రోజులు ఈ అంశాన్ని సాగదీయాలని చూస్తోంది. ఇద్దరు నేతలు ప్రచారం చేస్తూ ప్రజల్లో తిరుగుతూ ఉండడంతో పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని, పార్టీ పరంగా మేలు జరుగుతుందని కమల నేతలు భావిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు సైతం ఇటు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వంతో కూడా టచ్ లో ఉంటూ తమ అభ్యర్థిత్వంపై ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఇద్దరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీ కండువా కప్పుకున్న నేత, మరో నేత ఇంద్రసేనారెడ్డి కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతమంది మధ్య నల్గొండ జిల్లా నేతలు మరో పేరు ప్రతిపాదనకు తీసుకొచ్చారని అంటున్నారు. ఈ మధ్య పార్టీలో చేరిన విజయశాంతిని బరిలో దింపితే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పై రాములమ్మ చేస్తున్న విమర్శలు కూడా ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయని, అటు సినీ గ్లామర్, ఇటు తెలంగాణ ఉద్యమకారిణిగా విజయశాంతికి పేరున్న నేపథ్యంలో ఆమెను బరిలోకి దింపాలని స్థానిక నేతలు చెబుతున్నారట. జానారెడ్డి లాంటి బలమైన నేతలను ఢీకొట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్న నేతలైతేనే సమర్థంగా పోటీ ఇచ్చేందుకు వీలుంటుందనే అభిప్రాయాలు ఉండటంతో రాష్ట్ర నాయకత్వం కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టిందని అంటున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకపోయినా టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేతలు మాత్రం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఎవరికి టికెట్ కేటాయిస్తుంది, గెలుపు గుర్రం ఎవరన్న విషయాన్ని ఎలా గుర్తిస్తుందో వేచి చూడాల్సిందే. నిజానికి కమలం పార్టీకి ఏపీలో గ్రౌండ్ లెవెల్లో అంత బలం లేదు. రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నాయకులున్నా గ్రామీణ స్థాయిలో మాత్రం పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. కాకపోతే ఈ మధ్య జోరు పెంచి బలం పెరిగిందని చూపించుకునే ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పుడు తన బలాన్ని పంచాయతీ ఎన్నికల్లో చూపించాలని భావిస్తోంది. పార్టీ గుర్తుపై జరిగే పోటీ కాకపోయినా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసి సత్తాను చూపించుకోవాలని ఆశిస్తోంది. మరి ఏపీలో కమలనాథుల ప్లాన్ ఫలిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శించినా చాలా చోట్ల అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ప్రభుత్వం తమ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు దిగిందని ఆరోపించింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ సిద్ధపడుతోంది. ఇప్పటికే గ్రామాల్లో బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకోగా వారికి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు కమిటీని కూడా వేయాలని నిర్ణయించింది. గెలిచే స్థానాల్లో ఏపీకి చెందిన ముఖ్య నేతలను మండలాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది కమల దళం. మరోవైపు వైసీపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అనేలా ఉంటే బీజేపీ మాత్రం ఏమాత్రం తగ్గకూడదని భావిస్తోంది. ఇప్పటికే హిందూ అజెండాతో దేవాలయాలపై దాడులు, ఇతరత్రా నిరసనలతో గ్రామాల్లో ప్రజల నోట్లో పార్టీ పేరు నానుతోంది. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రధాన ప్రతిపక్షాన్ని మాటల తూటాలతో ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. ఇక జనసేనతో కూడా పొత్తు కలిసొస్తుందని అంచనా వేస్తోంది. అయితే కొన్ని చోట్ల అభ్యర్థులు లేకపోవడంతో ఎలాగైనా బరిలో నిలపాలని యోచిస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను చావో రేవోగా భావిస్తున్న బీజేపీ ఈ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్లైనా గెలవాలని ప్లాన్ చేసుకుంటోంది. తద్వారా తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, వైసీపీలతో పోల్చుకుంటే బీజేపీ చాలా వెనుకబడి ఉంది. మరి అలాంటి పరిస్థితి నుంచి కొన్ని సర్పంచ్ స్థానాలనైనా గెలుచుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే. మరి కమలనాథుల స్కెచ్లు పంచాయతీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతాయో లేక గతంలో మాదిరిగానే చతికిల పడుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పార్టీ అది. ఇక ఆ పార్టీ కార్యాలయం నిత్యం నేతలు, కార్యకర్తలు, ముఖ్యుల రాకపోకలతో కలకలలాడేది. ఎవరొచ్చినా లేదనకుండా, కాదనకుండా భోజన వసతులు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. అధికారానికి దూరమైన తర్వాత ఒక రాష్ట్రంలో అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారి మరో రాష్ట్రంలో పాట్లు పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయం వెలవెలబోతోంది. అంతగా వెలిగిపోయినా ఆ పార్టీ ఏది? ఆ ప్రధాన కార్యాలయం కథేంటి? ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ నాయకులతో నిత్యం కళకళలాడిన హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా తయారైంది. రాష్ట్ర విభజన తరువాత ఎన్టీఆర్ భవన్ టీటీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మారింది. పార్టీ ఆవిర్భవించి ఆ తరువాత పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దేవాలయంతో సమానం. అలాంటి ఎన్టీఆర్ భవన్ ప్రస్తుతం వచ్చిపోయే కార్యకర్తలు, నాయకులు లేక వెలవెలబోతూ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఆ పార్టీ ఏపీ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారించింది. అక్కడే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొత్తగా ఏపీలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసిన పార్టీ ప్రధాన కార్యాలయంగా ఎన్టీఆర్ భవన్ కొనసాగుతుందని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర కమిటీకి పూర్తిస్థాయి స్వాతంత్ర్యం ఇచ్చానని గతంలో చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ నిర్వహణ అంతా కేంద్ర పార్టీనే చూసుకుంటూ వస్తోంది.
గత 2 ఏళ్లుగా కార్యాలయ ఆలనా పాలన పూర్తిగా పక్కన పెట్టింది. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ కార్యక్రమాల కోసం పనిచేసే కింది స్థాయి సిబ్బందిని తగ్గించింది. పైగా ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్న వాళ్లు కాస్త జీతం పెంచాలని వేడుకుంటున్నా కొన్నేళ్లుగా పట్టించుకునేవారే లేకుండా పోయారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్ర పార్టీ స్వతంత్రంగా పనిచేయాలని రాష్ట్ర కమిటీ నియమించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తిస్థాయి స్వాతంత్ర్యం ఇచ్చారు. వాస్తవానికి పార్టీ తరపున కార్యక్రమాల నిర్వహణకు, పార్టీ కార్యాలయాల నిర్వహణకు పార్టీ నేతలకు ప్రతి నెలా ఆర్థికంగా కేంద్ర పార్టీ ఆర్థిక వనరులు సమకూర్చేది. గత సంవత్సరం నుంచి టీటీడీపీ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదట. గతంలో పార్టీ సమావేశాలకు జిల్లా నుంచి వచ్చే నాయకులకు రవాణా ఖర్చులు, భోజన ఏర్పాట్లు, ఇతర అలవెన్సులు ఇచ్చేది. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి లేని విధంగా ముఖ్య నాయకులకు టీడీపీలో ప్రత్యేక సౌకర్యాలుండేవి. కొన్నేళ్ల పాటు అధికారంలో లేకున్నా కార్యకర్తలు జిల్లాల కార్యాలయాలకు సౌకర్యాలు కల్పించేది. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏపీలో పార్టీ కేడర్ నాయకులంతా ఇతర పార్టీలోకి వలసలు వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాలన్నా ఆర్థికంగా వెన్నుదన్ను ఉన్నవారు సపోర్ట్ చేస్తేనే బతికి బట్టకట్టే అవకాశం ఉంటుంది. టీడీపీ అంటేనే ముందు చూపు కలిగిన పార్టీగా చెబుతుంటారు. కానీ పరిస్థితులన్నీ ప్రస్తుతం తలకిందులు కావడంతో ఏపీలో అధికారం కోసం పోరాటం చేయలేక, ఇక్కడ తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టలేక, కనీసం పార్టీ కార్యకలాపాలకు నిధులను సమకూర్చలేక సతమతమవుతోంది. అప్పట్లో పార్టీలో ఆర్థికంగా బలమైన నాయకులు ఉండటంతో పార్టీ కార్యాలయాల నిర్వహణ, ఇతర ఖర్చులు చూసుకునేవారు. కానీ పార్టీలో బిగ్ షాట్స్ అంతా దాదాపు పార్టీని వీడిపోయారు. గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏ కార్యక్రమం చేసినా ఎంతో హంగు ఆర్భాటంగా నిర్వహించేవారు. ప్రస్తుతం ఫండ్స్ కొరతతో పత్రికా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని, సిబ్బందికి వేతనం పెంచాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణను కోరినా ఏమీ చేయలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు ప్రత్యేక నిధి కేటాయించాలని కొంతకాలంగా రమణ కోరుతున్నా చంద్రబాబు పెండింగ్లో పెడుతున్నారని అంటున్నారు. ఇప్పుడే పరిస్థితిలా ఉంటే రానున్న రోజుల్లో ఎన్టీఆర్ భవన్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎన్నో ఏళ్లుగా అక్కడే పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మరి చంద్రబాబు ఎలాంటి ఆలోచనలు చేస్తారో చూడాలి.